పల్లీలు చిన్నులపాయలు చూడండి, పల్లీలు చిన్నులపాయలు కొంచెం ఒక స్పూన్ కానీ 2 స్పూన్ల కారం అండి. రైస్ తాలింపుకి పల్లీలు చిన్నులపాయలు కారం కొంచెం ఉప్పు ఇది మిక్స్ పట్టుకోవాలి. చూడండి, ఇది పుట్నాల రైస్ తాలింపు కోసం ఇది మెయిన్. ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకున్నాక మనం అన్నాన్ని కొంచెం తాలింపు పెట్టుకోవాలి. నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా మగ్గాలి. మంచిగా కరివేపాకు పసుపు వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ మగ్గింది బాగా. ఎర్రగా మంచిగా మగ్గాలి. ఉల్లిపాయను కరివేపాకు పుట్నాల పొడి నూనెలో బాగా మగ్గాలి, అంటే పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, కొంచెం నూనె అన్నంలోకి కదా, నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది, ఒక 3-4 స్పూన్లు. అంటే కలవాలి కదా ఈ పొడి కానీ అన్నంలోకి అట్లా. చూడండి, పిల్లలు ఇష్టపడి బాగా తింటారు. ఇది పుట్నాల రైస్ అంటారండి దీన్ని. వైట్ రైస్ కలుపుకోవటమే. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని చూడండి, ఇది మీడియం సైజులో పెట్టుకొని, సిమ్లో కానీ మీడియం సైజులో కానీ పెట్టుకొని ఇంకా 5 మినిట్స్లో అన్నం కలుపుకొని చూడండి, అన్నం మంచిగా కలర్ఫుల్గా వచ్చింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ కరివేపాకు అన్నంలో చాలా బాగుంటుంది. ఈ పుట్నాల రైస్ మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. అప్పుడప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.